వైద్యుల నిర్లక్ష్యంతో తన కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని, ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని సికేఎం ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు ఆందోళన నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన వెన్నెల అగస్టిన్ రెండో ప్రసవం కోసం ఈ నెల 11న సికేఎం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆపరేషన్ నిర్వహించి ప్రసవం చేశారని, మర్నాడు పరీక్షించిన వైద్యులు అన్ని సరిగ్గా ఉన్నాయని వెన్నెలను డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఇంటికి వెళ్ళాక చూసి కుట్ల మధ్యలో కాటన్ ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం వెన్నెల చికిత్స పొందుతూ ఉందని, వెన్నెల అనారోగ్యానికి కారణమైన వైద్యులపై చర్య తీసుకోవాలని వెన్నెల కుటుంబీకులు డిమాండ్ చేశారు. టెర్మ్ ప్రెగ్నెన్సీలోని 11వ తారీఖు 3వ నెల 20 ఎర్లీ మార్నింగ్ 4:30కు వచ్చింది. లేబర్ పెయిన్స్ వచ్చిన తొందరనే లేబర్లో ఉండగానే ఇమీడియట్లీ డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ అయిన బేబీ క్షేమంగానే ఉన్నది. బ్లీడింగ్ కూడా ఏం లేదు. ఎప్సైడమ్ చిన్న ఆపరేషన్ చేసి ఆ రోజు అక్కడనే అబ్జర్వేషన్ కూడా తెల్లారి పోస్ట్ అవార్డులకు పంపడం జరిగింది. కానీ ఆ బేబీ కానీ మదర్ కానీ డిశ్చార్జ్ చేసేటప్పుడు వైటల్స్ నార్మల్గా ఉన్నాయి. బ్లీడింగ్ పర్వేజనల్ బ్లీడింగ్ కూడా ఏం లేదు. బేబీ మదర్ ఇద్దరు క్షేమంగా ఉండి పంపించారు. ఎప్సైడమ్ ఫీచర్స్ అనేది మళ్ళీ రివ్యూ వచ్చినప్పుడు ఎప్సైడమ్ ఫీచర్స్ రివ్యూ చేస్తాం. తర్వాత ఈ సెకండ్ గ్రావిడే కాబట్టి ప్యాడ్ పెట్టే అంత అవసరం లేదు. సూచరింగ్ చేసేటప్పుడు ప్యాడ్ సపోర్ట్ కూడా అవసరం లేదు. అలా అక్కడ టీటీ డాక్టర్ ఏం చెప్పారంటే, మేము ఎంక్వైరీ చేస్తుంటే అలా ప్యాడ్ కూడా పెట్టలేదు. ప్యాడ్ పెట్టవలసిన అవసరం పడలేదు. ఎందుకంటే బ్లీడింగ్ మినిమం ఉండేది. హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు మాత్రమే ప్యాడ్స్ పెడతాము. అట్లానే బ్లీడింగ్ కూడా హెవీ కాదు. సెకండ్ కాబట్టి మినిమం బ్లీడింగ్ పడుతుంది. కాటన్ పెట్టేంత అవసరం కూడా పడలేదు. ఉదయం 5:30 గంటలకు మా కోడలు ఈర్ల వెన్నెల మరి యొక్క భర్త పేరు అగస్టిన్, గ్రామం ఎన్టీఆర్ నగర్, మరి యొక్క పేద కుటుంబం చెందిన యొక్క వ్యక్తి ఇక్కడ సికేఎం హాస్పిటల్లో డాక్టర్లే దేవుళ్ళని నమ్ముకొని మరి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. మరి డెలివరీ అయింది. చిన్న ఆపరేషన్ చేసిండు. ఆ చిన్న ఆపరేషన్ చేసిన క్రమంలో ఆ దూది అనే యొక్క దాన్ని ఆ పట్టి మొత్తం లోపల పెట్టి కుట్లేయడం జరిగింది. ఆ విషయం మాకు తెలియక డిశ్చార్జ్ అయింది కదా, మేము ఎంతో సంతోషం కొద్దీ ఇంటికి తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు నుంచి వెళ్ళి అమ్మాయికి మూత్రం రాకుండా చాలా ఇబ్బంది పడ్డది. కడుపు ఉబ్బి మరి 4 రోజులు చాలా ఇబ్బంది పడింది. ఆ సమయంలో మనం డాక్టర్లం కాదు, మనకు అర్థం కాక ఏమైందని మేము ఎంతో బాధపడుతున్న సమయంలో ఆ యొక్క మూత్రం పోసే సమయంలో చిన్న దూది లెక్క కనబడ్డది. మా మిస్సెస్ చూసింది. మరి ఏంది అని మెల్లగా తీసే వరకు ఆ ప్యాడ్ అనేది మొత్తం బయటికి వెళ్ళడం వల్ల ఆమె తట్టుకోలేక, నొప్పులకు అవస్థకు భరించలేక నేను చనిపోతా అని ఆ రక్తస్రావమై ఆమె ఏడుస్తూనే ఉన్నది ఆ నైట్ అంతా. ఏం చేయాలి? ఆ రోజు హోలీ పండుగ ఉన్నది. ఎక్కడికి పోదామన్నా, ఏ హాస్పిటల్ పోదామన్నా చాలా ఇబ్బంది ఉన్నది. ఆటో కూడా దొరకని పరిస్థితి ఉన్నది. ఆ నైట్ అంతా నరకం అనుభవించింది. ఆ తెల్లారి ఇదే హాస్పిటల్కి తీసుకెళ్తామంటే, ఇక్కడికి పోతే నేను చనిపోతా, నన్ను ఇక్కడ తీసుకువెళ్ళకండి, వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టిండ్రు, ఎందుకంటే ఈ కుట్లు మంచిగా ఇరాయంటే కూడా మీరేస్తూ రండి ఆ చేయి బట్టి గుంజుకపోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్లు మనకు ఒక దేవుళ్లాగా మనల్ని కాపాడుతారని మనం నమ్ముకొని మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి ఈ హాస్పిటల్కి వస్తే మరి ఇక్కడ అనుభవించే వాళ్ళ పరిస్థితి అంతా ఇంత లేదు. అంటే మా ఒక్క కుటుంబానికే కాదు, మా ఒక్క కోడలకే జరగలేదు, కానీ మా ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో కూడా ఒక ముస్లిం అమ్మాయి మరి డెలివరీ అయినాక ఇదే పరిస్థితి జరిగితే 40 రోజులకు ప్రాణం పోయింది. అప్పుడు కూడా మేము స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సార్ గారికి ఈ విషయం చెప్తే, ఆర్ఎంఓ గారికి చెప్పి ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి జరగద్దని సార్ కూడా చెప్పిండు. సారీ ఇట్లా చేయమని చెప్పిండు. అదే విషయం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్ఎంఓ మన మురళి సార్ గారు కూడా మేము చెప్పినాం. మొన్న వచ్చి చెప్తే ఆయన ఏమంటాడంటే 100% ఇట్లా జరగదు, అది ప్యాడ్ అనేది ఎన్ని ప్యాడ్లు తగ్గుతాయో దాన్ని బట్టే మేము ట్రీట్మెంట్ చేస్తామని ఆయన మేము మాట్లాడిన మాట కనీసం రెస్పాన్స్ లేకుండా కొట్టిపడేసిండు. ప్రభుత్వ హాస్పిటల్లో ఈర్ల వెన్నెల పైన జరిగిన ఈ ఘోరాతి ఘోరమైన ఘటన పైన ఇలా ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాము. దీంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈర్ల వెన్నెల అని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఒక మహిళ ఇక్కడ సికేఎం హాస్పిటల్లో డెలివరీ కోసం వస్తే సర్జరీ చేశారు.
ఈ సర్జరీ చేసిన క్రమంలో ఆమె పొట్టలోనే ప్యాడ్ పెట్టి ఆ ప్యాడ్ని మొత్తం దాంట్లోనే పెట్టి కుట్టేశారు. ఎంత దారుణమైన విషయం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సీకేఎం హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల నిర్లక్ష్యం అనేది దీనికి దర్పణం పడుతూ ఉన్నది. సీకేఎం హాస్పిటల్లో చాలా ఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక పేషెంట్ డెలివరీకి వచ్చి ఇంటికి వెళ్ళి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఏంటి అసలు ఇక్కడ వైద్యం ఎలాంటి వైద్యం ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ వెన్నెల ఆరోగ్య పరిస్థితిని కనీసం పట్టించుకోకపోవడం వల్ల ఆమె లోపల ఉన్న ప్యాడ్ 66% మొత్తం ఇన్ఫెక్షన్ అయిన పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ డాక్టర్లు ఆమె ప్రాణాన్ని రక్షించిన పరిస్థితి ఉన్నది. మరి సీకేఎం హాస్పిటల్ ఏం చేస్తుంది, డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఇంత కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని ట్రైనప్ చేయించి వాళ్ళని డాక్టర్లుగా ఇవాళ పంపిస్తే డాక్టర్లు ఇదేనా మీకు చేసే న్యాయం అని చెప్పేసి మేము ఐదుగా అడుగుతా ఉన్నాం.